సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ప్రస్తుతం సస్పెండ్ అవ్వడం జరిగింది. దీని వెనుక గల అసలు కారణం ఏంటి అంటారు మీ నుంచి? తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందనేది పైకి వాళ్ళు చెప్తున్నటువంటి అంశమైన విపరీతమైనటువంటి బీసీ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీ నుంచి నన్ను బయటకు పంపించాలనేటువంటి కుట్ర పడినారు. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని 50 కోట్లు పెట్టి పీసీసీ కొనుక్కొచ్చుకుందని చెప్పడం, వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా రేవంత్ రెడ్డి గారిని బ్లాక్ మెయిలర్ దొంగ అని చెప్పి సంబోధించడం జరిగింది. అంటే డైరెక్ట్ గా ఈ పేపర్స్ ని కాల్చడం అనేది ఏదైతే ఉందో ఇది కాకుండా హైకమాండ్ కి చెప్పడం గానీ లేదా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం గానీ జరిగింది అంటున్నాను. ఆ రోజునే జానారెడ్డి గారు ఈ 42% రిజర్వేషన్ స్కిప్ చేద్దామనేటువంటి కుట్రకు తెరలేచి బహిరంగంగా దాన్ని వ్యతిరేకించారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాల్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే నా యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎందుకు తప్పు చేస్తారండి? ఇలా అనేక వేదికల మీద ఆ కులగణన తప్పు అనేది చెప్పినాను. ఎందుకు చేస్తా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు ఇదనంటే, తెలంగాణ రాష్ట్రంలో అంటే చాలా మంది మీరు బీసీ నినాదం అలాగే ఈ కులగణన సర్వే అనేది మీ సొంత స్వలాభం కోసం వాడుకుంటున్నారు అంటున్నారు. నిజంగా నాకు ఇంకేమన్నా ప్రాజెక్టులు కావాలి, ఇంకేమన్నా కావాలనుకున్నాను ప్రభుత్వంతో మంచిగా ఉండి తెచ్చుకుంటా కదా. నేను వీటన్నిటిని వదిలిపెట్టి ఎందుకు కొట్లాడుతా ఉన్నా? బీసీ అంటూ మనం మనది ఇదంతా మందే అని చెప్పి కొన్ని కార్యక్రమాల్లో వేరే కులాల వాళ్ళని నిందించడము, కొన్ని మాట్లాడడం జరిగింది. ఉచ్చదాగుతారు అని అండ్ జీతగాళ్ళు అని నిన్న మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ బీసీలను ఈ మాట అనొచ్చున్నారా నువ్వు అని చెప్పి వాళ్ళని అడిగిరా? వాళ్ళని అడగరు. ఎందుకు అడగరు? వాళ్ళ వర్గాల వాళ్ళు కాబట్టి. బీసీ వాళ్ళు మాట్లాడితే ఇట్లా అంటాడా అని చెప్పి మాట. చాలా మంది బయట ఏదైనా ఒక అంశం జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి వేరే ఏదో ఒకటి తీసుకురావాలి అనేది రాజకీయంలో జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒకటి ట్రావెల్ అవుతున్నప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎల్బీసీ నడుస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి గారే మీ వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు ఆయన గోడలకు రాతలు రాసుకుంటున్నాను. నేను వార్తలు రాసే టైంకి అర్థమైందమ్మా. నన్ను ఒకరు ఆడించడం ఏందమ్మా? ఈ కులగణన సర్వే గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతకుముందు చేసిన సర్వేని అండ్ ఆయన చేసిన సర్వేని పొగడ్డం జరిగింది. మీరు నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు ఆయన్ని పొగడ్డం జరిగింది? కేసీఆర్ గారు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. కులగణన సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. దాంట్లో కులం అనేటువంటి ఆప్షన్ కూడా తీసుకుంది. అలాగే మీరు జనసేన పార్టీ కావచ్చు లేదా టీడీపీ పార్టీ కావచ్చు ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా సో పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి తీన్మార్ మల్లన్న, లేదా స్వతహాగా సొంత పార్టీని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇందులో ఏది నిజం? నేను చేయాలనుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మరింత చైతన్యవంతం చేసి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. సో కాబట్టి దీనికి సంబంధం లేదమ్మా. నేను సరే మరి అది ఎందుకు ఖండించలేదు మల్లన్న అంటే, ఒక 4 రోజులు నడవని తప్పేముంది, మంచి వచ్చాడు నా గురించే చర్చ జరగాలనుకునేవాడిని కాబట్టి నచ్చింది. సో ఇప్పుడు వచ్చే ఎన్నికలు కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి గారి ఓసీలలో లాస్ట్ సీఎం అవుతారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా బీసీ వాళ్ళే ఉంటారు అని చెప్పి మీరు మాట్లాడింది జరిగింది. సో ఆయన్ని లాస్ట్ వచ్చే బీసీ సీఎం ఎవరై ఉంటారు? అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే అన్న లేదా బీసీ అనే నినాదంతో ఎన్నో విమర్శలు ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. సో వీటన్నింటికీ సమాధానం ఎవరు అంటే తీన్మార్ మల్లన్న గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం. నమస్కారం సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ప్రస్తుతం సస్పెండ్ అవ్వడం జరిగింది. దీని వెనుక గల అసలు కారణం ఏంటి అంటారు మీ నుంచి? బీసీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ కావడం అనేది తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండనేది పైకి వాళ్ళు చెప్తున్నటువంటి అంశమైన విపరీతమైనటువంటి బీసీ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీ నుంచి నన్ను బయటకు పంపించాలనేటువంటి కుట్ర పన్నినారు. ఇది బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి జరిగినటువంటి ఒక కార్యక్రమే తప్ప తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఉద్యమాన్ని అణచాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష ఆ సస్పెన్షన్ వెనుక కనిపించింది. సో నిజంగా తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా అంటే అదేం లేదు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఏది కులగణన చేపట్టాలి అనేటువంటి ఒక నినాదాన్ని మేనిఫెస్టోలో ఎప్పుడైతే పెట్టిరో ఆ మేనిఫెస్టోను గౌరవించి నేను విస్తృతంగా ప్రచారం చేసిన కులగణనలో పాల్గొనండి, ప్రజలారా అందులో పాల్గొనండి, ఇది మన తలరాతలను మార్చేటువంటి ఒక కార్యక్రమం అని చెప్పి నేను విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయినా. కానీ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ విధానాలను ఇంప్లిమెంట్ చేస్తామని వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణనను తప్పుల తడకగా చిత్రీకరించి, అంటే దాన్ని కులగణన సరిగా చేపట్టకుండా, లెక్కలు సరిగా బయటికి రాకుండా తన వంతు ప్రయత్నం ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేయడం జరిగింది. దాన్ని నేను విభేదించి ఆ నివేదికను నేను కాలబెట్టడం జరిగింది. సో ఇది కొత్తనా అంటే ఇది కాదు. 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆర్డినెన్స్ రాహుల్ గాంధీ గారు ఆయన సొంత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ని మీడియా ముంగట చింపి అవతల బారేశారు. సో ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించకూడదు అని పార్టీ బైలాలో ఎక్కడ లేదు. కానీ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని 50 కోట్లు పెట్టి పిసిసి కొనుక్కొచ్చుకుందని చెప్పడం, వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా రేవంత్ రెడ్డి గారిని బ్లాక్ మెయిలర్, దొంగ అని చెప్పి సంబోధించడం జరిగింది. ఇట్లా చిన్నారెడ్డి గారు ఎవరైతే క్రమశిక్షణ సంఘం అని చెప్పి చెప్పబడుతుందో ఆయన మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలను తిట్టడం జరిగింది. అంటే అగ్రవర్ణాలకు లేనటువంటి ఈ నిబంధనలు బీసీలకు మాత్రమే ఎందుకు వస్తా ఉన్నాయి? సో చాలా మంది బీసీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం అనేటువంటి అంశం మాట్లాడుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా నేను కూడా మాట్లాడుతూ ఉన్నా. ఈ బీసీ ఉద్యమం గనక ఉవ్వెత్తున లేస్తే బీసీ ఉద్యమ ఊపులో వాళ్ళ రాజకీయ జీవితాలన్నీ ఖతమైతాయి అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ బీసీ ఉద్యమాన్ని అంచడానికి నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం జరిగింది. ఇది బీసీ ఉద్యమం పైన జరిగినటువంటి ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. అంతే. అంటే పార్టీలో ఉండి మాట్లాడిన తీరు వేరుగా ఉంటుంది, పార్టీలో లేకుండా మాట్లాడిన తీరు వేరు ఉంటుంది. మీరు ఆల్రెడీ పార్టీలో ఎమ్మెల్సీ పదవిని పోషిస్తూ కూడా పార్టీ కార్యకలాపాలను ఈ విధంగా వ్యతిరేకించడం అనేది తప్పు అనేది అనిపించలేదా? పార్టీ కార్యక్రమాలను వ్యతిరేకించలేదమ్మా. పార్టీ కరెక్ట్ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండా కులగణన సరిగా చేయొద్దు, అక్కడక్కడ ఇడిచిపెట్టాలి, లెక్కలన్నీ తప్పు చూపించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిందా? చెప్పలే కదమ్మా. చెప్పలేదు. దాన్ని తప్పు చేసింది ప్రభుత్వం చేసింది. ఇక్కడ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కూడా ఆయనే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ఆయనే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కు ఓట్లు వేయని వాళ్ళకు కూడా ఆయనే ముఖ్యమంత్రి. అంటే ప్రభుత్వం అందరిదైతుంది, పార్టీది కాదు. సో కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చింది. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఇచ్చింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గతంలో పార్లమెంట్లో లేచి నిలబడి బీసీ సోదరులారా మీకు అన్యాయం జరుగుతుంటే మీరు గొంతు విప్పకపోతే మీ వర్గాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి పార్లమెంట్లో ఆయన లేచి నిలబడి మొన్న నెత్తినోరు మొత్తుకొని చెప్పినాడు ఆయన. నేను అదే చేసిన. సో కాబట్టి నేనేమంటున్నానంటే పార్టీ సిద్ధాంతాలను తీర్మానం ఎక్కడ వ్యతిరేకించలేదు. కేవలం వాళ్ళ పీఠాలు కదిలిపోతున్నాయి అనేటువంటి ఒక అభద్రతా భావంతో తీర్మానం సస్పెండ్ చేయాలి. అంటే డైరెక్ట్ గా ఈ పేపర్స్ ని కాల్చడం అనేది ఏదైతే ఉందో ఇది కాకుండా హైకమాండ్ కి చెప్పడం గానీ లేదా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం గానీ జరిగిందా? అంతకుముందుకే చెప్పడం జరిగింది. కులగణన పర్ఫెక్ట్ గా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా సీఎం గారితో మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆ రోజునే జానారెడ్డి గారు ఈ 42% రిజర్వేషన్ స్కిప్ చేద్దాం అనేటువంటి కుట్రకు తెరలేపితే నేను బహిరంగంగా దాన్ని వ్యతిరేకించిన. నువ్వు ఎట్లా ఈ మాట చెప్తావు అని చెప్పి నేనే బహిరంగంగా వ్యతిరేకించిన. ఆ రోజు నుంచే ఆయన కుట్రలు వన్నుతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన. సో కాబట్టి హైకమాండ్కు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వం బీసీలమైనటువంటి మనమందరం కూడా ఆలోచన చేసి అరిస్తేనే ఇవాళ కులగణన తెర మీదకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉండి కాదు. రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు చెప్పిండు నా పైన ఎంత ఒత్తిడి ఉందో అనే మాట. ఎవరు పెడుతున్నారు నీ మీద ఒత్తిడి కులగణన చేయొద్దని? ఆ వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు చెప్పమని చూద్దాం. అంటే కులగణన చేయొద్దని ఆయన మీద ఒత్తిడి పెడతా ఉన్నారట. మరి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. కాబట్టి మీరు అది నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా మీకు లేదనేది మీ మాటల ద్వారా అర్థమవుతా ఉంది. కాబట్టి అందుకోసమే నేను వ్యతిరేకించడం జరిగింది. దాన్ని బహిరంగంగా కూడా వ్యతిరేకించిన, వాళ్ళకి చెప్తూనే బహిరంగంగా కూడా వ్యతిరేకించిన.
అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాల్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే నా యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎందుకు తప్పు చేస్తారంటారు? 100% ఆయన చేసింది తప్పే. 100% కులగణన అనేది తప్పు. నేను ఆధారాలతో సహా నిరూపించిన, ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారికి వివరాలన్నీ పంపించడం జరిగింది, ఆధారాలతో సహా ఇక్కడ కూడా మాట్లాడడం జరిగింది. ఇలా అనేక వేదికల మీద ఆ కులగణన తప్పు అనేది చెప్పినాను. ఎందుకు చేస్తా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు ఇదానంటే, తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలు అప్పర్ క్యాస్ట్ 6.98% ఉన్నారు. 6.98% ఉన్న వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తూ ఉన్నారు. అంటే అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి రెడ్లు కానీ, వెలమలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యులు కానీ వీళ్ళందరూ 6.98% ఉన్నారు అనేది ఒక అంచనా లెక్క ఉంది. మ్యాక్స్ 10 ఉన్నారు అనుకుందాం. సో అందులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎంత ఇంప్లిమెంట్ చేయాలి? 1 లేదా 2% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ నువ్వు 10కు 10 అప్లై చేస్తున్నావు. మరి ఇక్కడ ఉన్నటువంటి 62% ఉన్నటువంటి బీసీలకు ఎంత ఇవ్వాలి? 62 ఇవ్వాలిగా మీకు 10కు 10 ఇచ్చినప్పుడు. మరి వీళ్ళకి 27 ఎందుకు ఇస్తా ఉన్నారు? సో ఈడబ్ల్యూఎస్ కోటా అక్రమంగా అమలు చేస్తా ఉన్నారని ఎవరైనా కోర్టుకు పోగల్లా, కోర్టుకు పోతే ఈ ఉద్యోగాల విషయంలో, భర్తీ విషయంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎక్కువ మంది రెడ్లను భర్తీ చేయలేమనేటువంటి ఉద్దేశంతో తొందరగా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ ఈ కులగణంలో అప్పర్ క్యాస్ట్లో 15% ఉన్నారు అన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, 2011లో సెన్సస్ జరిగింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇండ్లు 83,40,000 ఇండ్లు ఉన్నాయమ్మా. జనాభా 3,50,00,000 మంది ఉన్నారు. సో దీంట్లో 83 లక్షల ఇండ్లు ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్తా ఉన్నాం? ముఖ్యమంత్రి గారు 1.15 కోట్ల ఇండ్లు అని చెప్తా ఉన్నాం. అంటే 2011కి 2024కి తెలంగాణ ప్రాంతంలో పెరిగిన ఇండ్లు ఎన్ని? 32 లక్షల ఇండ్లు పెరిగినాయి. జనాభా ఆ రోజు 3.5 కోట్లు ఉంది. మరి 32 లక్షలను, ఈ పెరిగిన 32 లక్షల ఇండ్లలోంచి ఒక్కొక్క ఇంట్లోంచి ఒక్కరినే తీసుకో. ఒక హౌస్ సైజు 4 అనుకున్నాము, కానీ ఒక్కరినే తీసుకో. 32 లక్షల మంది అయితే కొత్తగా యాడ్ కావాలి కదా 3,50,00,000కి. మరి ఎటు పోయినారు వీళ్ళంతా? అంటే మీరు చెప్పిన లెక్కలే తప్పు చేసి, ఆ తప్పును మళ్ళీ సరిదిద్దడం కోసం మళ్ళొక తప్పు చేసి, తప్పును సమర్థించుకోవడం కోసం ఇట్లా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి ప్రత్యక్షంగా ప్రజలకు, మరీ ముఖ్యంగా బీసీ సమాజానికి దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా నేను చేసింది కరెక్ట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటది. అంటే చాలా మంది మీరు బీసీ నినాదం అలాగే ఈ కులగణన సర్వే అనేది మీ సొంత స్వలాభం కోసం వాడుకుంటున్నారు అంటున్నారు. అంటే స్వలాభం అంటే ఏమా ఆకాంక్షించాలి? తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి కావాలనుకుందాం మాట. మంత్రి పదవి కావాలంటే నేను రేవంత్ రెడ్డి గారు పక్కకుండి అన్న అంటే అయిపోతుంది కదా. ఆయనతో ఎందుకు విభేదిస్తా? నిజంగా నాకు ఇంకేమన్నా ప్రాజెక్టులు కావాలి, ఇంకేమన్నా కావాలనుకున్నానుకో ప్రభుత్వంతో మంచిగుండి తెచ్చుకుంటా కదా. నేను వీటన్నిటిని వదిలిపెట్టి ఎందుకు కొట్లాడుతా ఉన్నా? ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇటువైపు వచ్చి కొట్లాడుతా ఉన్నా. నిజంగా నాకు అవి కావాలనుకుంటే, నాకు స్వలాభం అనేది ఉంటే అధికార పార్టీ నాది, అధికార పార్టీ అధికారాన్ని అనుభవించాలి. నేను అధికారాన్ని వదిలిపెట్టి వస్తా ఉన్నా నేను ఇక్కడ. కాబట్టి అది తప్పు ప్రచారం. అంటే ఇప్పుడు జేఏసీ అనే కండువాన్ని కప్పుకొని, బీసీ జేఏసీ అనే కండువాన్ని కప్పుకొని ప్రజల్లోకి వెళ్ళడము, అనేక రకాల కార్యక్రమాలు అనేవి నిర్వహించడము, బీసీ అంటూ మనది ఇదంతా మందే అని చెప్పి కొన్ని కార్యక్రమాల్లో వేరే కులాల వాళ్ళని నిందించడము, కొన్ని మాట్లాడడం జరిగింది. ఉచ్చదాగుతారు అని అండ్ జీతగాళ్ళు అని నిన్న మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటమ్మా, ఇక్కడ మేము ఎవరిని అనలేదు. వాస్తవానికి నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చిన. బీసీలది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే దాని కింద ఒక అతను కామెంట్ పెట్టిండు. బీసీలంతా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా మాది తాగాలి అని పెట్టిండు. నేను అప్పుడు వివరాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు సపోజ్ ముద్రా లోన్స్ ఉన్నాయమ్మా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల ముద్రా లోన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారు. అందులో 69% లోన్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారు. అప్పర్ క్యాస్ట్లో జనాభా ఎంత? 6.98% అనుకున్నాం. 7% ఉన్న వాళ్ళకేమో 70% నిధులు ఇచ్చారు, 13,400 కోట్లు. 62% ఉన్నటువంటి బీసీలకేమో 20% కూడా ఇవ్వలేదు. ఈ లెక్కలు చెప్తూ ఎవడు తాగుతా ఉన్నాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో అని అతనికి సమాధానం చెప్పడం జరిగింది.
అప్పర్ క్యాస్ట్ వాళ్ళని నిందిస్తున్నారంటే ఇప్పుడు మీరున్నారమ్మా, మీ భూమిని కూడా కబ్జా పెట్టినాడు, మీ భూమిని కబ్జా పెడితే మంచిగా పెట్టిండు అనుకుంటావమ్మా? పోరాడతావు కదా. మరి నీ హక్కులను కబ్జా పెట్టి, నీ రాజకీయ అవకాశాలను కబ్జా పెట్టి, నీకు రావాల్సిన ఉద్యోగాలను కబ్జా పెడితే ఎవరితో పోరాటం చేయాలమ్మా? మరి కబ్జా పెట్టిన అంతే కదా, నేను చేస్తుంది అదే. అందుకోసమే దీన్ని ఎట్లా అంటే ఈ అప్పర్ క్యాస్ట్ మీడియా అంత ఏం చేస్తుందంటే మమ్మల్ని ఇట్లా అన్నాడు. కానీ ఈ బీసీలను ఈ మాట అనొచ్చున్నారా నువ్వు అని చెప్పి వాళ్ళని అడిగిరా? వాళ్ళని అడగరు. ఎందుకు అడగరు? వాళ్ళ వర్గాల వాళ్ళు కాబట్టి. బీసీ వాళ్ళు మాట్లాడితే అగో ఇట్లా అంటాడా అని చెప్పి మాట్లాడతారు. అంటే వీళ్ళది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు మీరు మేము మా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కింద బతకాలి కదా, మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారనేటువంటి అహంకార ధోరణితో మాట్లాడే మాటలు అవన్నీ. బీసీలు సహనంతో ఉంటారు. బీసీలను ఇంకా అనగదొక్కుతాం, బీసీలను ఇంకా తొక్కి పెడతాం. ఇదే భరత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, బీబీసీలో ఉంది వార్త, మీరు చూడండి. భరత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంచినీళ్ళు తాగడమో ఏదో చేసిరు, బాటలో నడిచిరని చెప్పి వాళ్ళని బురద కుంటలో ముంచిరమ్మా. ఇక్కడ ఇదే తెలంగాణ రాష్ట్రంలో కర్ర పట్టుకొని ముంచిరు. అప్పర్ కాస్ట్ వాళ్ళ దగ్గర వాటర్ తాగారని వాళ్ళ మీద మూత్ర విసర్జన చేసిరమ్మా. ఇవి కనరావా సమాజానికి? అంటే మేము ఎప్పుడు మీ కింద ఉండాలా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరున్నారమ్మా, నెలకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు కదా మీరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారమ్మా. 2 కోట్ల మంది నెలకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టే శక్తి ఉంటే ఒక నెలకి 10,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టగలిగిన శక్తి ఉన్నారు. ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎకానమీకి జమ చేసేటువంటి శక్తి బీసీలకు ఉంది. అవునా? ఈ ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల ఎకానమీకి బీసీలు జమ చేస్తే బీసీలకు బడ్జెట్లో ఇచ్చిన వాటా ఎంత? 9,000 కోట్ల. ఎవడు తాగుతుండని అడగాలి నేను. మీరు ఆ మాట పెట్టవచ్చునా? అంటే కామెంట్ చేసి ఈ ప్రజలకు సంబంధించి ఈ బీసీ తరఫున ఎవడు మాట్లాడు, మేమేమన్నా పడతారు అనుకునేటువంటి పరిస్థితులు లేము. ఈ బీసీల తరఫున మాట్లాడడానికి మేమందరం ఉన్నాం. నేను ఆ రోజు చెప్పింది కూడా కామెంట్ చేసినటువంటి వ్యక్తికే చెప్పిన, అందరిని ఉద్దేశించి కాదు. ఆ తర్వాత కూడా క్లారిటీగా చెప్పిన ఆ విషయం. అంటే దాని చుట్టూ అంటే బీసీ ఉద్యమం అంటే ఇదో గలీజ్ ఉద్యమం అనేటువంటి ఒక చిత్రీకరణ చేయాలనేటువంటి ఒక కుట్ర చేశారు వీళ్ళంతా. కానీ బీసీలు నమ్మలే అది. ఇది వాస్తవం. అలాగే సార్, చాలా మంది బయట ఏదైనా ఒక అంశం జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి వేరే ఏదో ఒకటి తీసుకురావాలి అనేది రాజకీయంలో జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒకటి ట్రావెల్ అవుతున్నప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎల్బిసి నడుస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి గారే మీ వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను నన్ను ఇట్లా పట్టుకొని నడిపించడానికి నేను తోలుబొమ్మనా ఇట్లా ఆడించడానికి? నేను 3 పీజీలు చేసినమ్మా. 24 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నా. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు ఆయన గోడలకు రాతలు రాసుకుంటున్నాడు. ఆయన నేను వార్తలు రాసే టైంకి అర్థమైందా అమ్మా? నన్ను ఒకరు ఆడించడం ఏందమ్మా? నన్ను ఎవరైనా ఆడిస్తే అది బీసీలు మాత్రమే. బీసీల గురించి మాట్లాడితే వీళ్ళు నన్ను ఆడియాలి. తీన్మార్మల నన్ను ఆడించేంత శక్తి వీళ్ళ దగ్గర ఉందా? ఇవాళ తీన్మార్మలన్న బీసీ వాదంతో ఆడిస్తుండు కాబట్టే ఇవాళ 5 ఎమ్మెల్సీలలో 3 ఎమ్మెల్సీలు బీసీలకు దక్కినాయి. తీన్మార్మలన్న ఆడిస్తుండు బీసీలతో కాబట్టే నువ్వు అగ్రకులమని పెడితే ఓడగొట్టి ఇంటికి పంపించినావు. విషయం ఏంటంటే తీన్మార్మలన్న ఆడించేటువంటి శక్తియుక్తులు వాళ్ళకి ఏం లేవు. ఏమన్నా ఆడిస్తే ఈ బీసీల మీద రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను పార్టీలను ఆడిస్తాం. సార్, మొన్న మీరు ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు ఈ కులగణన సర్వే గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతకుముందు చేసిన సర్వేని అండ్ ఆయన చేసిన సర్వేని పొగడ్డం జరిగింది. మీరు నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు ఆయన్ని పొగడ్డం జరిగింది? లేదమ్మా, నేను ఎందుకు పొగిడినమ్మా? నేను పొగడలేదమ్మా. మీకు అట్లా కనిపిస్తే నేను ఏం చేస్తా? కేసీఆర్ గారు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. కులగణన గారు సమగ్ర
కుటుంబ సర్వే చేసిండు. దాంట్లో కులం అనేటువంటి ఆప్షన్ కూడా తీసుకున్నాడు. దాన్ని అధికారికంగా ఎక్కడ బయటపెట్టలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ MHRD వెబ్సైట్లో అది ఉండే దాన్ని డిలీట్ చేసినట్టు ఉందో లేదో కూడా చూడలే నేను. ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వే రిపోర్టు ఎందుకు మీరు ప్రజాక్షేత్రంలోకి తీసుకురాలేదని కేసీఆర్ గారిని విమర్శించడం జరిగింది. కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే అని ఎప్పుడు చెప్పలేదు నేను. ఆ సర్వే తప్పు అని ఎప్పుడు చెప్పలేదు. కేసీఆర్ గారు చేసుకొచ్చినటువంటి ఆ సర్వే తప్పు అని ఎప్పుడు చెప్పలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే మేము గ్రౌండ్ లెవెల్లోకి మా టీమును పంపి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ చిలకలగూడ దగ్గర ఒక పద్మావతి కాంప్లెక్స్ అని ఉందమ్మా. అందులో దాదాపుగా ఒక 200 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ ఇళ్ళలో పోయినోడు లేడు వాడు సర్వేకి. నువ్వు తప్పుల తడక సర్వే చేసి కేసీఆర్ చేసినటువంటి సర్వేలో దాదాపు 2,77,000 మంది ఎమ్యునరేటర్లు ఒకే రోజు కేసీఆర్ సర్వే చేసినటువంటి రోజుల్లో అందరూ ఇంటికాడే ఉండాలని ప్రభుత్వం ప్రచారం చేసి ప్రభుత్వం ఆ సర్వేలో పాల్గొని మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి ఆ సర్వే మీద పడి ఆ సమగ్ర లెక్కలు తీశారు. నిజంగా సర్వేను సక్సెస్ చేయాలనేటువంటి కోరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వు రాష్ట్రానికి ప్రథమ పౌరుడు కదా, ఫస్ట్ రోజు నువ్వు చేసుకోవాలి. మంత్రులకు చెప్పాలి మీరు అందరు ఇళ్ల కాడు ఉండాలనాలి. ఎమ్మెల్యేలకు, పార్టీ క్యాడర్కి చెప్పాలి మీరందరూ ఈ సర్వేలో పాల్గొనేటట్టు అందరిని ప్రోత్సహించండి అని చెప్పాలి. ఇవేం చెప్పకుండా గాలి కొదిలేసి ఆఖరికి సర్వే అయిపోయే టైంకు నువ్వు ఇంటికి పిలిపించుకొని చేస్తే నేను ఆదర్శంగా తీసుకొని మొదటి రోజే చేస్తే అందరు చేసుకుందరు కదా. నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ లేక ఈ పని చేయలే. అందుకోసమే నీ సర్వే కంటే గతంలో సర్వే గొప్పగా కనిపిస్తుంది అనేటువంటి మాట చెప్పాను. అంటే చాలా మంది ఈ కులగణన సర్వేలో కూడా 3.1% మంది పాల్గొనలేదు అంటున్నారు. ఈ విభాగానికి వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చేమో. అంటే అది కలిపినా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది తల్లి, 3,54,00,000 మందిని మేము సర్వే చేసామని చెప్తా ఉంది. అందులో ఇంకొక 3 లక్షల పైచిలకు అంటే 1,12,00,000 కుటుంబాలను చేసినాం, ఇంకొక 3 లక్షల కుటుంబాలను చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినారు. ఇప్పుడు మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు అనేది మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అవునా? మీ ఊర్లో సగం మందిని చేసి మిగతా వాళ్ళు ఎంత ఎట్లా చెప్పొస్తుంది? 16 లక్షల మంది మిగిలిపోయారు, నువ్వు ఎట్లా చెప్పగలిగినావు? నువ్వు సర్వేనే చేయలే కదా, వాళ్ళని ఎట్లా చెప్పగలిగినావు? నీకు నువ్వు చేసే దొంగ సర్వే అని మీ మాటల్లో తేలిందాడ. అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే ఇది ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించడం కోసం ఈ కులగణన సర్వేని అడ్డం పెట్టుకుని ఆడిన డ్రామా అంతే తప్పగాని జనాన్ని ఉద్ధరించే సబ్జెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? రిటర్న్ మళ్ళీ వెళ్ళే అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు పిల్లగాడికి పెళ్లి చేసినామమ్మా. పిల్ల నేను ఇతనితో ఉన్నానని వెళ్ళిపోయింది. పిల్లగాడు ఏం చేస్తున్నామా? దానికి బాధ్యత ఏమో ఇస్తున్నామా? నీకు మేము నచ్చకపోతే, నీకు మా ఉద్యోగం నచ్చకపోతే నువ్వు సస్పెండ్ చేసి ఇప్పుడు పిల్ల వెళ్ళిపోతూ ఈయన సూసైడ్ చేసుకోవాలని చెప్తుంది అన్నట్టు. అర్థమైందమ్మా కాన్సెప్ట్? ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని అంచడానికి ఈ కుట్రబన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ ఏం రాలేదే మళ్ళా నా రాజీనామా చేయాలని. ఆ డిమాండ్ వస్తే నేను చెప్తాను నెక్స్ట్ స్టెప్ ఏందనేది. అలాగే మీరు జనసేన పార్టీ కావచ్చు, లేదా టీడీపీ పార్టీ కావచ్చు, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా సో పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి తీన్మార్ మల్లన్న, లేదా స్వతహాగా సొంత పార్టీని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇందులో ఏది నిజం? అది అన్నోళ్ళకి తెలియాలమ్మా, అది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి ఇక్కడ తీన్మార్ మల్లన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడని, తీన్మార్ మల్లన్న జనసేన పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడని, తీన్మార్ మల్లన్న సొంత పార్టీ పెడుతున్నాడని ఇట్లా రకరకాల ఊహాగానాలు వాళ్ళు తీసుకొచ్చినారు. ఊహాగానాలకు సమాధానం ఎందుకు చెప్తామమ్మా? నేను చేయాలనుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మరింత చైతన్యవంతం చేసి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం.
సో కాబట్టి దానికి దీనికి సంబంధం లేదమ్మా. నేను సరే మరి అది ఎందుకు ఖండించలేదు మళ్ళీ అంటే ఒక 4 రోజులు నడవని తప్పేముంది, మంచో చెడు నా గురించే చర్చ జరగాలనుకునేవాడిని కాబట్టి అది నడిచింది అంతే. ఇప్పుడు మీడియా అందరితోటి నేను పైసలు ఇచ్చి పని చేయించలేను కదా, కొన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు పని చేయించుకోవాలి వాళ్ళతోటి. సో ఇప్పుడు వచ్చే ఎన్నికలు కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి గారి ఓసీలలో లాస్ట్ సీఎం అవుతారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా బీసీ వాళ్ళే ఉంటారు అని చెప్పి మీరు మాట్లాడింది జరిగింది. సో ఆయన్ని లాస్ట్ వచ్చే బీసీ సీఎం ఎవరై ఉంటారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి గారే, నో డౌట్. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రత్యక్షంగా చూసింది. నాకు తెలిసి ఈ 5 ఏళ్ల పూర్తి కాలం కూడా ఈయన ఉంటాడన్న నమ్మకం నాకు కనిపిస్తలేదు, నాకైతే కనిపిస్తలేదు. కానీ 2028లో మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా బీసీ ముఖ్యమంత్రి అయితే అవుతాడు. బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా కావాల్సిందే, అయ్యి తీరుతాడు. అది బీసీ వర్గాల నుంచే అవుతాడు. తీన్మార్మలన్నా ఇంకోరా అని కాదు. ఎవరైతే ఈ బీసీల శ్రేయస్సును కోరుతారో, ఈ బీసీలకు మంచి జరగాలని పోరాటం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళని బీసీ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు బీసీలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు, ఆ వర్గాల నుంచి కూడా కావచ్చు, తప్పేముంది. అంటే ముందుండి నడిపిస్తున్న వాళ్ళు మీరే కాబట్టి మీరే అవ్వాలి అనుకుంటున్నారా? నేను పదవుల స్వార్థం కోసం చేయట్లేదమ్మా ఈ పోరాటం, పదవుల కోసం స్వార్థం కోసం చేయట్లేదు ఈ పోరాటం. నాకు అవి కావాలంటే అవి ఆల్రెడీ నా దగ్గర ఉండే, అక్కడ అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చింది ఏంటంటే ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయాన్ని నిరోధించడానికి, ఈ వర్గాలను గట్టెక్కించడానికి, ఈ వర్గాలను చైతన్యం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తినే. నేను పదవుల అలంకరణ కోసం తిరుగుతున్నటువంటి వ్యక్తిని కాదు. అలాగే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఈ 15 నెలల పాలన ఏ విధంగా ఉంది అంటారు? అంటే మీకేమనిపిస్తుంది? మీరు గ్రౌండ్లో ఉంటారు కదా, ప్రజల దగ్గర ఉంటారు కదా, ఏమంటున్నారు ప్రజలు? మీ అభిప్రాయం చెప్పండి మాకు. మీ అభిప్రాయం కూడా ఇంపార్టెంట్ మాకు, ఎందుకంటే మీరు ప్రజల్లో ఉంటారు కదా. ఈ 1.5 ఇయర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా మీరు అబ్జర్వ్ చేసిన వరకు? కొన్ని అంశాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా కావచ్చు, ఈ 6 గ్యారంటీల పథకాలు ఇంకా అమలు కాలేదు అన్న అంశంలో కావచ్చు, కొన్ని అంశాల్లో కనిపిస్తుంది. మీ మాటతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం, దానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు నిదర్శనం. ఎందుకంటే ఒక అధికార పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం అనేది ప్రభుత్వంలో, మరీ ముఖ్యంగా మేధావి వర్గంలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే మేధావి ఓట్లు, మేధావి వర్గం వేసేటువంటి ఓట్లలో ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఫలితం వచ్చింది కాబట్టి ఆ వర్గాలు కొంత దూరమైనట్టు కనిపిస్తూ ఉంది. రెండోది, మరీ ముఖ్యంగా బీసీ వర్గాలకు ఈ కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అంశం ఏదైతే తప్పుడు కార్యక్రమం ఉందో దాంట్లో బీసీలు కొద్దిగా విముఖతగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో వర్గీకరణ అంశం పక్కన పెట్టి ఉద్యోగాల భర్తీ చేస్తూ ఎస్సీలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అనేటువంటి భావన ఎస్సీ వర్గాల్లో కలిగింది. సో తద్వారా వీళ్ళే కాకుండా రైతాంగానికి రైతు బంధు ఇవ్వకుండా ఏదో రుణమాఫీ కార్యక్రమాన్ని చేసి అది కొద్ది మందికే చేసిరనేటువంటి ఆరోపణలు, ఇట్లా రకరకాలైనటువంటి సెక్షన్స్ నుంచి కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, అది కనిపిస్తుంది గ్రౌండ్లో కూడా. అంటే వాటన్నింటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు తీన్మార్ మల్లన్న గారు? విషయం ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అమ్మ. పొలిటికల్ పవర్ అన్నింటికి సమాధానాలు చెప్తుంది. ఇవి ఎంతసేపు పనులమ్మా చేయదలుచుకుంటే ఇవి చిన్నది. కాబట్టి ఈ వర్గాలకు ఎప్పుడైతే అధికారం దగ్గర అవుతుందో ఈ సమస్యలన్నీ ఒక దెబ్బకు పోతాయి. ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది పొలిటికల్ పవర్ అనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎందుకు అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సి వచ్చింది? నువ్వు సమస్యల మీద ఎంతైనా మాట్లాడుకో, మాకు ఇబ్బంది లేదు, మా అధికారం దగ్గర రాకు. ఎందుకంటే ఇది మేము కూర్చున్న కుర్చీ, నువ్వు దీన్ని పెకిలిస్తా అంటున్నావు, అందుకని భయపడుతున్నారు వాళ్ళు. సమస్యల గురించి నేను కొట్లాటలు, నేను చేసినటువంటి పోరాటాలు మామూలు చేసినమ్మా. 10 సంవత్సరాల పాటు కేసీఆర్తో ఒక యుద్ధమే చేసిన, 100 రోజులు జైలు జీవితాలు గడిపిన, 100 కేసులు భరించిన. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు, ఆయన కరెక్ట్గా పోరాటం చేసినట్టే నాలాంటి వాళ్ళకి ఆ పని లేకుంటుండే. ఇవాళ ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కేసీఆర్ గుప్పిట్లోకి వెళ్ళిపోయి, అసలు మీడియా అంటే కేసీఆర్ భజన అనేటువంటి కార్యక్రమంలో దిగినప్పుడు
క్యూ న్యూస్ వేదిక పెట్టాల్సి క్యూ న్యూస్ ద్వారా కొట్లాడాల్సి వచ్చింది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ పని కరెక్ట్గా చేసి ఉంటే నా అవసరం కూడా లేకుంటుండే. అంటే అనివార్యంగా ఇటువైపు వచ్చి ఎక్కడో నేను జర్నలిజం చేసుకుంటూ వార్తలు రాసుకుంటూ బ్రతకాల్సినటువంటి వాడిని ఇవాళ నన్ను ఈ స్థాయి దాకా తీసుకుంటూ వచ్చిందంటే వీళ్ళందరూ చేసినటువంటి పొరపాట్ల వల్లనే. అదే ప్రధాన కారణం. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు లైక్ ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది అనేది నా పాయింట్. ఎందుకంటే చాలా మంది విషయం ఏంటంటే అమ్మా, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీ వర్గాలను సహించడు. దాసోజు శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే చాలా తెలివి కలవాడు. ఆయనని పొమ్మన్ లేక పొగబెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి గెంటేశాడు. పొన్నా లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉండి అనేక మంత్రి పదవులు చేసి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తిని కన్నీరు పెడుతూ బయటికి వెళ్ళిపోయేటట్టు చేసిండు. అంటే ఆయన పక్కన ఆ స్థాయిలో ఆలోచించే వ్యక్తులు ఉండకూడదు అనేది ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన నన్నే కాదు అనేకమైనటువంటి బీసీ వర్గాలను టార్గెట్ చేస్తాడు. ఆయన టార్గెట్ చేసిండు కూడా. ఆయన టార్గెట్ని ఎట్లెదుర్కోవాలనేది మా సత్తా మీద ఆధారపడి. సార్ ఇప్పుడు జనరల్ విషయానికి వస్తే ఎస్ఎల్బిసి విషయానికి వస్తే చాలా రోజులు అవుతుంది అందులో ఉన్న వ్యక్తులను ఇంకా బయటకు తీసుకురాకపోవడానికి. మీ అంశం ఏంటి అంటే దీని వెనక బీసీ వాళ్ళు ఉన్నారు, అనగారిన వర్గాల వ్యక్తులు కాబట్టి ఇంత లేట్ చేస్తున్నారు, ఓసీ వాళ్ళు ఉండుంటే ఇంకా ముందుకెళ్ళిపోయేది, వాళ్ళని ఇంకా తీసుకొచ్చే వాళ్ళు అంటున్నారు. మా లక్ష్మి ఒక మాట చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఈ పేదవాళ్ళు కాకుండా ఓ మంత్రి ఇరికిపోయింది అనుకుందామమ్మా, ఏం చేస్తుండేమ్మా? తీసుకొస్తుండే తొందరగా ఖతం చేద్దరు. దాన్ని 100 జేసీబీలు పెట్టైనా సరే దాన్ని గులగొట్టైనా బయటకు తీసుకొద్దరు. ఒక మంత్రి ఇరికిపోయింది. మంత్రి కాదు కదా, పేదోడు కదా, అందుకే ఎవరికి పట్టింపు లేకుండా అయిపోయింది. 70 సంవత్సరాలుగా వెనుకబాటుతనానికి గురై అన్నింటిలో దెబ్బతిన్నటువంటి బీసీలను పైకి తీసుకొస్తా అని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అందులో ఇరికిపోయిన వాళ్ళు 14 రోజులే వాళ్ళని పైకి తీసుకురాలేకపోతా ఉన్నారు. నిన్న ఇవాళ ఎవరో ఏదో డాగ్స్ ఏవో వచ్చి వాళ్ళని ఏదో గుర్తుపడితే డాగ్స్ ఇచ్చినటువంటి క్లూస్ ఆధారంగా తీసుకురావడం జరుగుతుంది. నేనేమంటున్నా, అది ప్రమాదం జరగకూడదు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఎంత తమాషా అమ్మ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి నీళ్లు వాటర్ కలిసి నేను తమాషా చేయడము, ఆ రాబిన్స్ అనేటి ఆయన మంచి అనుభవజ్ఞుడని చెప్పడం, అది రాబిన్స్ అనేది కంపెనీ, ఆయన ఒక వ్యక్తి అనుకొని ఈయన సంభాషించడము, ఆడబోయి చేపల కూర వండుకొని తినడము, ఇదంతా ఏం సంకేతం ఇస్తా ఉన్నారు? ఆడ ఇరికిపోయింది పేదోడు కాబట్టి వీళ్ళకు ఒక జాతర అయిపోయింది అది. సో అట్లా నేనేమంటా అంటే ఎస్ఎల్బిసి అనేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నం చేస్తుండొచ్చు కాక, కానీ దాని మీద ఇంకా సీరియస్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉండే, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. అది లోపించినట్టు కనిపిస్తా ఉంది. అలాగే సార్, తెలంగాణ రాష్ట్రంలో చాలా హైలీ టాపిక్ ఏంటి అంటే హైడ్రా. సో ఈ హైడ్రా విషయంలో పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు టాప్ మోస్ట్ చాలా మంది ఉన్నారో వాళ్ళని అసలు హైడ్రా పట్టించుకోవడం లేదు, వాళ్ళని వెనకేస్తుంది అనేది మెయిన్ నడుస్తున్న అంశం. మీరేమంటారు దీని మీద? మా హైడ్రా అనేది సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసిందమ్మా. ఏమని? చెరువుల కబ్జాలను, కుంటల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు, వాటిని రక్షించాల్సిందే, ఎవరున్నా పర్వాలేదు అని సుప్రీంకోర్టు తన వాదన చెప్పింది. దాని ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేకమైనటువంటి చెరువులు కబ్జాకు గురైపోయినాయి. అంతకంటే ముందు గురైనాయి, ఆ తర్వాత కూడా గురైనాయి. మరి వీటిని విముక్తి చేయకపోతే హైదరాబాద్లో అనేకమైనటువంటి సంక్షేమాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని క్లియర్ చేయడం కోసం హైడ్రా అనేది ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కాలేజు చెర్లోనే ఉంటుంది, మల్లారెడ్డి కాలేజు చెర్లోనే ఉంటుంది. ఈ అప్పర్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళ అన్ని చెరువులలో ఉన్నా వాటి జోలికి పోరు. పేదవాడి జోలికి వచ్చేసరికి అసలైనటువంటి పరేషాన్ ఇక్కడ. సో ఉంటే హైడ్రా అందరికీ ఒకేలాగా ఉండాలి, కొందరికి ఎక్కువ కొందరికి తక్కువగా ఉండడం వల్ల ప్రజల్లో కొంత అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. తద్వారా హైడ్రా నడిపిస్తున్నటువంటి వ్యక్తి రంగనాథ్ గారు
చాలా సిన్సియర్ ఆఫీసరు, చాలా మంచి వ్యక్తి. అతనికి ఒక పని అప్పగిస్తే దాన్ని సంపూర్ణంగా చేసేటువంటి వ్యక్తి. ఆయన లాంటి ఆఫీసర్ అక్కడ ఉన్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళది గులగొట్టొద్దు, వీళ్ళది ఉంచాలి, వీళ్ళది చేయాలి అనేటువంటిది అయితే మాట చెప్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒత్తిడి వల్ల హైడ్రాకి చెడ్డ పేరు వస్తాం నేను అనుకుంటున్నాను. సరే లాస్ట్గా తీన్మార్ మల్లన్న గారి ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? మాకు ఇప్పుడు అనేకమైనటువంటి వర్గాలతోటి ఆలోచన రేకెత్తించాలి. ముఖ్యంగా ఈ బీసీ ఉద్యమంలోకి ఇప్పుడే అనేక మంది ప్రజలు మేమంతా వస్తూ ఉన్నాం. టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, ప్రొఫెసర్లు అందరూ కూడా ఈ బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ పోలరైజ్ చేసి గ్రామం ప్రతి గ్రామానికి ఈ బీసీ వాదాన్ని మరింత బలోపేతం చేసి రాజకీయ ఆకాంక్షలు వాళ్ళ ద్వారా రేకెత్తించడం, తద్వారా 2028 కల్లా బీసీ వాదాన్ని పీక్ లెవెల్కి తీసుకుపోయి బీసీ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో తయారు చేయడం, ఇది మా ముందున్నటువంటి లక్ష్యం. అలాగే సార్, అంటే ముఖ్యమంత్రిని చేయాలి అంటే ఏదో ఒక పార్టీ నుంచే వెళ్ళాలి. స్వతహాగా పార్టీని నియమించాలి అనుకుంటున్నారా, లేదా వేరే పార్టీ నుంచి పోటీ చేయాలి అనుకుంటున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి బీసీ సీఎంని చేస్తామని కాంగ్రెస్ అంటే హ్యాపీయే కదమ్మా. బీఆర్ఎస్ పార్టీ కూడా మా అభ్యర్థి బీసీ సీఎంని చేస్తామని వాళ్ళంటే హ్యాపీయే కదా. అప్పుడు మేము పార్టీలు పెట్టి చేయాల్సిన పని ఉండదు కదమ్మా. నేనేమంటున్నానంటే మీరు లేదు మా దానికి అప్పర్ క్యాస్ట్ వాళ్ళే మీ సీఎం అభ్యర్థులు అని వీళ్ళు చెప్తే అప్పుడు మేము ఆలోచిస్తాం ఏం చేయాలనేది. ఆ అనివార్యత వీళ్ళు కల్పిస్తే చేస్తాం, లేదు అంటే కొత్త పార్టీని ఈ ప్రజల నుంచి ఏది పుట్టాలో అది పుడుతుంది అంతే. అండ్ వచ్చే అధికారంలో సీఎం తీన్మార్ మల్లన్నే అయి ఉండాలా, ఎవరైనా పర్వాలేదు? లేదమ్మా, నేను ఎప్పుడు ఆ మాట చెప్పను కూడా. నేను పదవులే వద్దని చెప్తా ఉన్నా క్లియర్గా. నేను తాజ్ కృష్ణాలో అదే చెప్పినా, అంతటా అదే చెప్పినా. ఒకవేళ నాకు మంత్రి పదవి వస్తా అంటే కూడా నా బదులు ఇంకోరికి ఇవ్వండి బీసీలకు అని చెప్పిన. తీన్మార్ మల్లన్న పదవుల కోసం పనిచేసే వ్యక్తి కాదు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ నుంచి అండ్ బీసీ వర్గాలకు సంబంధించి మీ పోరాటం ఏదైతే ఉందో ఇంకా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.